మహారాష్ట్రలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. బారామతి ఎయిర్పోర్ట్ సమీపంలో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 66 ఏళ్ల అజిత్ పవార్తో పాటు మరో 6 మృతి చెందినట్లు డీజీసీఏ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ముంబై నుంచి తన స్వస్థలమైన బారామతికి అజిత్ పవార్ విమానంలో బయలుదేరారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బారామతిలో వరుసగా 3 ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన చార్టెడ్ విమానంలో ప్రయాణించారు. అయితే బారామతి రన్వేపై ల్యాండ్ అవ్వడానికి ప్రయాణిస్తున్న సమయంలో విమానం అదుపు తప్పింది. ఒక్కసారిగా నేలపై కుప్పకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. విమానం దగ్ధమైన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, సోదరి సుప్రియా సూలే హుటాహుటిన బారామతికి చేరుకున్నారు. रस्ताच नाही काय इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. स्पेअर आहे रस्ताच नाही काय इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. स्पेअर आहे ఇక అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందారు. శరద్ పవార్ అన్న కుమారుడైన ఆయన 1991లో తొలిసారి బారామతి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సుదీర్ఘ కాలం పాటు డిప్యూటీ సీఎంగా పనిచేసి రాష్ట్ర పాలనలో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి మహారాష్ట్రకు తీరని లోటుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. रस्ताच नाही काय इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. स्पेअर आहे